చేసిన దొంగ పనులు అనుభవిస్తున్న కేసుల నుంచి తప్పించుకునేందుకే లీగల్ సెల్ను బలోపేతం చేస్తామని జగన్ చెబుతున్నారని టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. జగన్ దాగుడు మూతలాపి ఇకనైనా తప్పును ఒప్పుకొని ప్రజలను క్షమాపణ కోరాలని ఆనం హితవు పలికారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? లీగల్ సిస్టమ్, వైసీపీ లీగల్ సెల్ని ప్రతిష్టంగా చేయాలంట. దేనికే? చేసిన దొంగ పనులకి, పడుతున్న కేసులకి సాక్ష్యాలతో బయటకు వస్తుంటే మీకు లీగల్ సెల్ కావాలి. కానీ ఒక్క విషయమనే నేను జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటా. హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్, సూపర్. ఏం చేశాడు? చరిత్రలో ఎవరు చేయని పని చేశాడు. సొంత ఆఫీస్, వైసీపీ ఆఫీస్ మూసేసి ఏదో ఒక చిన్న రూమ్లో పెట్టి మొత్తం ఆఫీస్ బిల్డింగ్ ఎవరైనా లీగల్ సెల్కి ఇస్తారా? దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని పాపాలు చేశారు, ఏ విధంగా మీరు దోసుకున్నారు. మీరు ఈ విధంగా భయపడుతున్నారు కాబట్టే ఈరోజు వైసీపీ లీగల్ సెల్ మీ మెయిన్ ఆఫీస్లో పెట్టి మీ పార్టీ ఆఫీసు ఒక చిన్న రూమ్లో పెట్టుకున్నారు. సిగ్గుందా అని అడుగుతున్నాం. అవసరమా? ఈ రోజుకి నేను చెప్తున్నా, తప్పు జరిగిపోయినది, పొరపాటు చేశాం అని ఓపెన్గా వచ్చి బయటకు వచ్చి చెప్పండి. ప్రజలు క్షమాపణ కోరండి. వాళ్ళు క్షమిస్తారేమో, నాకు తెలీదు, కానీ క్షమించచ్చు. ఇంకా దాగుడు మూతలు వద్దు.